జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి కేసు మనకు గత 2 రోజుల క్రితం పోలీసులు వైష్ణవి యొక్క భర్త హరిబాబును పట్టుకొని రిమాండ్కు తరలించిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ గత 4 రోజుల నుంచి రిమాండ్లో ఉన్న హరిబాబు జగిత్యాల సబ్ జైల్లో 3 రోజులుగా ఫుడ్ తీసుకోకపోవడం, ఏమి తినకపోవడం, జైల్లో అస్వస్థకు గురైనట్లుగా చేయడంతో జైలు అధికారులు ఉటావుటిన జగిత్యాలలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే అతన్ని ఐసీయూలో ఉంచి తనకు ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్లు చూస్తున్నారు. కానీ హరిబాబు డాక్టర్లకు ఏమాత్రం కూడా సహకరించకపోవడం, డాక్టర్లతోని హరిబాబు మాట్లాడకపోవడంతో అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా ఇటు వైద్య సిబ్బంది కూడా ఆందోళన చూస్తున్నారు. కాకపోతే ఈ హరిబాబు అనేది నాటకం చేస్తున్నాడా లేకపోతే నిజంగానే అస్వస్థకు గురైందా అని చెప్పేసి ఆలోచించిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఐసీయూలో అతన్ని ఉంచారు. గత అర్ధరాత్రి 1 గంటకు హరిబాబును జైలు సిబ్బంది అంతా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తనకు ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నా కూడా హరిబాబు సహకరించకపోవడంతో అతనికి ఏం ట్రీట్మెంట్ చేయాలన్నది డాక్టర్లకు అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ హరిబాబు సహకరిస్తేనే అతనికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసే విధంగా చూస్తున్నారు. కానీ హరిబాబు ఏమాత్రం కూడా సహకరించట్లేదు. కళ్ళు తెరిచి చూడమన్నా కూడా చూడట్లేదు. ఇట్లా చేయడంతో డాక్టర్లు ఏం చేయాలో చూస్తున్నారు. ఇప్పటి వరకు హరిబాబు ఆరోగ్యం అనేది పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా తను సహకరిస్తే మాత్రం వైద్యం చేసేందుకు ముందున్నారని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు. కానీ హరిబాబు అసలు వాస్తవానికి ఇది నటననా లేకపోతే నిజంగానే అతనికి అనారోగ్య పాలైందా అనేది తేలాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు హరిబాబు తన వైష్ణవిని హత్య చేయడంతోనే అప్పుడు గత 3 రోజుల క్రితము రిమాండ్కు తరలించారు జగిత్యాల సబ్ జైల్లో ఉన్నప్పటి నుండి హరిబాబు ఎవరితోని మాట్లాడకపోకుండా ఎవరితో ఒంటరిగా ఉండడం, అదేవిధంగా తను ఏడుస్తూ ఉంటున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది మనకు. అయితే ఆ వైష్ణవిని చంపినందుకు మనస్తాపానికి గురైందా లేకపోతే ఏంటా అనే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.